గత 11కి ఎంటర్ అయిపోయాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్కూల్ అనమాట. ఇక్కడైతే స్కూలు చూడండి. స్కూల్ అయితే 1 గంటకు 1:30కు వదిలేస్తారు స్కూల్. ఇది స్కూల్ టైంలో అయితే అసలు భయంకరంగా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ మనం కనీసం రోడ్డు నిలబడేదానికి, బండి పార్కింగ్ చేసుకునేదానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇదైతే ఇప్పుడు దవారు రౌండ్ ఆఫ్ అనమాట. నేను ఇంకా మా ఇంటికాడికి వెళ్ళాలి. నేను గత 11లో సాధార్థంలో. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా 200 రోడ్డు బాగుంది, కానీ ఇంకా చూస్తే ఇక్కడ మన పల్లెటూరులో మాత్రం ఉంటాయి రోడ్డు మా ఇంటికాడికి వెళ్ళేదానికి. చూడండి, అసలు చాలా ఇదంటే చాలా ఇదనమాట. రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు. అసలు మన ఇంటికాడ చెర్లల్లో గుంతల మెట్టలు కొద్దిగా తక్కువ ఉంటాయి, అంతకాడికి ఇంకా ఘోరంగా ఉంటుంది రోడ్డు ఇది. చూడండి, ఈడెవడు అసలు పోలాగానే ఉన్నాడు ఇటు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఇంటికాడికి వెళ్తాను. మా ఇంటికాడికి బజార్లకి ఎంటర్ అయ్యాను. చూడండి, ఈ పక్క ఆ పక్క మొత్తం అపార్ట్మెంట్లు, చెట్లు, ఇండ్ల ముందర చెట్లు ఎలా ఉన్నాయి చూడండి. రోడ్లు అయితే మరీ దారుణం అనమాట. చూడండి, గుంతల మెట్టలు. మొత్తం ఎవరింటికాడ చూసినా చెట్లు, ఈత చెట్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి, మొత్తం చెట్లు. ఈ చెట్లు అయితే మనకు కూడా ఇప్పుడు ఇంటికాడ వచ్చేసినాయి. ఈ చెట్లు అయితే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు అట్లా ఉంటాయి ఇండ్లు. ఒక్క పొద్దులు అయిపోయినాయంటే ఇంకా అందరూ బజార్లలో పిల్లలు ఆడుకునే వాళ్ళు, కోయటోళ్ళు, తిరిగే వాళ్ళు, వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడైతే చాలా ఎవరు కూడా ఉంటారు అనమాట. ఇళ్ళ ముందర ఇట్లా బండ్లు పార్కింగ్ ఇట్లా చెక్కలతో తయారు చేసి బండ్లు ఇట్లా దాంట్లో వంటి కింద పెట్టేస్తారు. చూడండి, ఇట్లా వంటి కింద పెట్టేస్తారు బండ్లు అయితే, ఎందుకంటే బండ్లకి ఎండ తగలకుండా ఉంటుందని. చూడండి ఫ్రెండ్స్, ఈత చెట్లు ఇళ్ళ ముందర ఇట్లుంటాయి. ఇదైతే బండ్లకు పార్కింగ్ అనమాట ఇది. చూడండి.